హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్. ఈ రోజు మనం ఎంతో టేస్టీగా ఉండే యాపిల్ మిల్క్ షేక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి ఆల్రెడీ సమ్మర్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా. ఇక నుండి పిల్లలు ఏదైనా చల్లచల్లగా ఉండే జ్యూసులు గానీ మిల్క్ షేక్స్ గానీ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు యాపిల్ ని తీసుకుని శుభ్రంగా కడిగి పైన తొక్కని లోపల గింజల్ని తీసేసుకుని ఇలా ఈ సైజులో ఉండే ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇప్పుడు ఈ మిక్సీ జార్ లో వేసుకోండి. అందులోనే ముందుగా నానబెట్టుకుని పైన పొట్టు వలిచి పెట్టుకున్న బాదం పప్పులు ఒక 6 లేదా 10 వరకు వేసుకోండి. అలాగే ఒక 4 టీ స్పూన్ల వరకు షుగర్ కూడా వేసుకోండి. ఒకవేళ మీకు షుగర్ వేసుకోవడం ఇష్టం లేనట్లయితే షుగర్ కి బదులుగా తేనె కూడా వేసుకోవచ్చు. ఇంకా ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు పాలు పోసుకుందాం. ఈ పాలు ముందుగానే కాచి చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న చల్లటి పాలు ఒక కప్పు అంటే 250 ml వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలని సగం మాత్రమే పోసుకుంటున్నాను. మిగిలిన సగం మరోసారి బ్లెండ్ చేసినప్పుడు పోసుకుందాం. ఇప్పుడు వీటన్నింటినీ కూడా 1 నిమిషం పాటు స్మూత్ గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్మూత్ గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మిగిలిన సగం పాలు కూడా పోసేసుకోండి. అందులోనే ఒక 5 లేదా 6 వరకు ఐస్ క్యూబ్స్ ని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మరొక నిమిషం పాటు బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో ఈ తయారు చేసుకున్న యాపిల్ మిల్క్ షేక్ ని పోసుకోండి. ఇప్పుడు ఈ జ్యూస్ పైన సన్నగా తరిగిన పిస్తా పప్పు బాదం పప్పుతో కొద్దిగా గార్నిష్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే యాపిల్ మిల్క్ షేక్ 2 నిమిషాల్లో తయారైపోయింది కదా. ఇప్పుడు ఈ యాపిల్ మిల్క్ షేక్ ని చల్లచల్లగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.